హలో గాయ్స్, ఇవాళ మేము పికిల్స్ పెడుతున్నాం అన్నమాట. మా మమ్మీ చెప్తుంది పికిల్స్ ఏంటి అని చెప్పి. ఉప్పు సోగి, చింతపచ్చల సోగి, చెంపతొక్క దోశలకు బాగుంటుందని అది పెడదామని. ఓకే, చెంపతొక్కు తెలియదు కదా మీకు, సో నేను ఒక్కొక్క షాట్లో పెడతా అనమాట. ఇది చెంపతొక్కు ఇలా చేస్తారు అండ్ చిన్నది పచ్చల తొక్కు. సో చూసిద్దాం. మేము ఇట్లా 3 వాటిల్లో ఇట్లా గిన్నెలలో పెట్టుకున్నాం అనమాట, డివైడ్ చేసి. చెంపతొక్కుకు మాత్రం ఇలా తోలు తీసినాం అనమాట, ఇంకా వేరే పికిల్స్కి మాత్రం ఏం తీయలేదు. సో ఇలానే పెట్టేస్తున్నాం. జీలకర్ర అండ్ ఆవాలు, ఇంకా ఏమేస్తాం అంటే జీలకర్ర, ఆవాలు, పసుపు. ఓకే, మేము వేడి నూనె అట్లా కాగబెట్టుకొని చేస్తాం అన్నమాట ఏ పికిల్ అయినా. నెక్స్ట్ ఇవి మనం కట్ చేసుకున్నవన్నీ మనం దీంట్లో వేసేసుకోవాలి. సో ఈ దోశకి మనం పికిల్ పెట్టుకోవచ్చు అనమాట, సోగి లాగా. సో ఇది దానికోసం అనమాట, ఇది ప్రిపరేషన్ ఇలా చేస్తారు. ఎంతసేపు వరకు కావాలి మమ్మీ? ఇదా కొంచెం ముక్క మగ్గేంత వరకు అంతే, తర్వాత తీసేయాలి. తర్వాత కొంచెం నూనెలో మగ్గిన తర్వాత బెల్లం రసం పోసి మగ్గించుకోవాలి. అంటే తియ్యగా ఉంటుంది కదా కొంచెం ఇది. ఓకే, తియ్యగా ఉంటుందని బెల్లం వేస్తారు అనమాట. కంటే ఎవ్వరికి తెలియదు కదా నేను నిజంగా కదా, మ్యాక్సిమం తెలియదు ఎవ్వరికి అని అనుకుంటున్నాం చెంపతొక్కు అంటే ఏంటో. స్టవ్ ఆఫ్ చేయగానే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా కలుపుకోవాలి.